ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? రెజ్యూమ్‌లో 2 ఇయర్స్, 3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అని మెన్షన్ చేసి జాబ్ తెచ్చుకుందామని అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఫేక్ ఎక్స్‌పీరియన్స్ ప్రాబ్లమే అయినా దానికంటే బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఇంకోటుంది. అదే మీ రెజ్యూమ్‌లో ఉన్న ఎక్స్‌పీరియన్స్‌కి మీ యాక్చువల్ స్కిల్ మ్యాచ్ అవుతున్నాయా? 2026లో ఐటీ హైరింగ్ చేసుకుంటున్నారు. హైరింగ్ చేసుకునేటప్పుడు జస్ట్ మీ రెజ్యూమ్ చూసి డెసిషన్ తీసుకోవడం లేదు. వాళ్ళు మీ స్కిల్స్, ప్రాజెక్ట్ నాలెడ్జ్, ఎంప్లాయ్‌మెంట్ డీటెయిల్స్, డాక్యుమెంట్స్, ఇంటర్వ్యూ, పర్ఫార్మెన్స్ అండ్ కాన్స్టిట్యుయెన్సీ అన్ని అబ్జర్వ్ చేస్తున్నారు. అసలు హైరింగ్ చేసుకునేటప్పుడు ఇప్పుడు ఎగ్జాక్ట్ గా ఏం చెక్ చేస్తున్నారు? లెట్స్ ఫైండ్ అవుట్. ఫేక్ ఎక్స్పీరియన్స్ కంటే స్కిల్ మిస్ మ్యాచ్ పెద్ద రెడ్ ఫ్లాగ్. సపోజ్ మీ రెజ్యూమ్ లో 3 ఇయర్స్ జావా ఎక్స్పీరియన్స్ అని మెన్షన్ చేశారు. కానీ ఇంటర్వ్యూలో బేసిక్ జావా క్వశ్చన్స్ అడిగితే ప్రాపర్ గా ఆన్సర్ చేయలేకపోతే అప్పుడు హైరింగ్ చేసుకునే వాళ్ళకి డౌట్ స్టార్ట్ అవుతుంది. బికాస్ ఎక్స్పీరియన్స్ అంటే జస్ట్ ఎన్ని ఇయర్స్ వర్క్ చేశారు అనేది కాదు. హైరింగ్ చేసుకునే వాళ్ళు మెయిన్ గా చూసేది మీరు ఏం వర్క్ చేశారు, ఏ టెక్నాలజీ యూస్ చేశారు, ఏ ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేశారు, రియల్ టైమ్ లో ఏ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేశారు. ఇవి ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతే రెజ్యూమ్ లో మెన్షన్ చేసిన ఎక్స్పీరియన్స్ మీద క్రెడిబిలిటీ తగ్గిపోవచ్చు. సో ఎక్స్పీరియన్స్ ఇయర్స్ కన్నా యాక్చువల్ స్కిల్ అండ్ ప్రాక్టికల్ నాలెడ్జ్ చాలా ఇంపార్టెంట్. యాక్చువల్ సాలరీ 6 LPA ఉంటే రెజ్యూమ్ ఆర్ నెగోసియేషన్ లో 10 LPA అని చెప్పడం ఇది రిస్కీ. మీ రెజ్యూమ్ లో AWS, డాకర్స్, కుబర్నెట్స్, CI/CD అని మెన్షన్ చేశారు అనుకుందాం. ఇంటర్వ్యూస్ ఇమీడియట్ గా ప్రాక్టికల్ క్వశ్చన్స్ అడగొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, విచ్ ఇస్ AWS సర్వీసెస్ did you use, how did your deployment process work, what production issues did you face, how did you troubleshoot the issue. యాక్చువల్ గా వర్క్ చేసి ఉంటే మీరు రియల్ ఎగ్జాంపుల్స్ తో ఎక్స్ప్లెయిన్ చేయగలరు. కానీ రెజ్యూమ్ లో కీబోర్డ్స్ కోసం టెక్నాలజీస్ యాడ్ చేసి ఉంటే ఇంటర్వ్యూస్ లో ఈజీగా ఎక్స్పోజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది.